List y parameters in terms of z parameters. సో y parameters ని ఇక్కడ డిఫైన్ చేయాలి బేస్డ్ ఆన్ z parameters. ఓకేనా? సో దీని మీనింగ్ అదే. సో ఫస్ట్ ఏది వస్తుందో దాన్ని ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం. సో y parameters in terms of z parameters are given as y11 equal to z22 by z11 z22 minus z12 z21 and y12 equal to z12 by z11 z22 minus z12 z21 y21 equal to minus z21 by z11 z22 minus z12 z21 y22 equal to z11 by z11 z22 minus z12 z21. ఇక్కడ ఉన్నటువంటి రేషియో అనేటువంటిది కామన్గానే ఉంటుంది, ఎందుకంటే ఇది డెల్టా జెడ్ అనమాట. డెల్టా జెడ్ అంటే డెట్ని క్యాలిక్యులేట్ చేస్తాం జెడ్కి. సో ఇది కామన్గానే ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది ఇక్కడ z22 బై డెట్ వాల్యూ ఆఫ్ జెడ్ పారామీటర్స్, z12 బై డెట్ వాల్యూ ఆఫ్ జెడ్ పారామీటర్స్ మైనస్ z21 బై det value of z11 det value of z parameters, z11 equal to z11 det value of z parameters. ఇది ఎట్లా వస్తుంది అంటే దీనికి మనం డెట్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి డెట్ వాల్యూ తెలుసు ఆల్రెడీ. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, జెడ్ పారామీటర్స్ అంటే ఏదైతే ఉందో ఆ జెడ్ పారామీటర్స్కి ఈ ఇన్వర్స్ని రాసినట్లయితే, అంటే జెడ్ పారామీటర్స్ నార్మల్గా ఏంది z11 z12 z21 z22 ఇది మనకు తెలుసు. దీనికి మనము ఇన్వర్స్ రాసినప్పుడు ఏమవుతుంది అంటే ఇవి రెండు ఇంటర్చేంజ్ అవుతాయి. z22 మైనస్ z12 ఇదేమో z21 ఇది z22 అవుతుంది ఇన్వర్స్ చేసినప్పుడు దీనికి. ఓకేనా? దీనికి ఇన్వర్స్ చేసినప్పుడు ఈ z22 అనేది ఇక్కడికి వస్తుంది, z11 అనేది ఇక్కడికి వస్తుంది, దీనికి మైనస్ వస్తుంది అనమాట. అవే ఇక్కడ మనం రాసాం. ఓకేనా? చూడు, ఫస్ట్ z22 వచ్చింది బై డెట్ వాల్యూ అంటే ఏంది ఏడి మైనస్ బీసీ. ఏడి మైనస్ బీసీ అంటే ఏంది, ఈ రెండింటిని ఏడి మైనస్ బీసీ చేస్తే z11 z22 మైనస్ z12 z21 అది ఈ డెట్ వాల్యూ. ఇది అంతే కదా, అర్థమవుతుందా ఇక్కడ మీకు? సో దీనికి డెట్ క్యాలిక్యులేట్ చేస్తే ఇవి రెండు క్రాస్ అయ్యి మల్టిప్లై అవుతాయి, ఇవి రెండు క్రాస్ అయ్యి మల్టిప్లై అవుతాయి. అదే ఇక్కడ ఉంది z11 z22 మైనస్ z12 z21 ఇది డెట్ వాల్యూ. ఇది కామన్గానే ఉంది అన్నిటికి, పెద్దగా ఏమంటారు భయపడాల్సిన అవసరం లేదు ఇంత పెద్ద ఈక్వేషన్స్ అని. ఓకేనా? సో అన్నిటికి ఇది కామనే కాబట్టి ఇంకా పైన వచ్చిన వాల్యూ ఏంది z22 z1 మైనస్ z12 ఇది మైనస్ z12 సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా మైనస్, ఇది కూడా మైనస్. ఓకేనా? మైనస్ z21 డెట్ వాల్యూ. ఇక్కడ లాస్ట్లో ఇది z11 అవుతుంది, ఎందుకంటే ఇది z22 అయింది కదా, ఇది z11 అవుతుంది. ఓకేనా? ఆ z11 బై డెట్ వాల్యూ, ఎందుకంటే ఇవి రెండు ఇంటర్చేంజ్ అవుతాయి ఇన్వర్స్లో. ఓకే.